నమస్తే వ్యూవర్స్, ఏకే సినిమా రివ్యూ. ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా విజయ్ దేవరకొండ కింగ్డమ్. ప్రసాద్ మల్టీప్లెక్స్లో పోయి సినిమా చూసొచ్చి రివ్యూ చెప్తున్నాను. దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు సినిమా విషయం గురించి మాట్లాడదాం. ఒక 5-6 సంవత్సరాల నుంచి మన విజయ్ దేవరకొండ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా మీద కొండంత ఆశ పెట్టుకుని ఉన్నాడు మన కొండన్న. ఈ సినిమా ఇప్పుడే చూసొచ్చాను. సినిమా 1920లో ఒక బ్రిటిషర్స్ మీద ఫైట్ చేసిన మత్స్యకారుల్ని తీసుకొచ్చి శ్రీలంక పంపించేశాడు. అక్కడ ఒక దీవిలో ఇరుక్కుంటారు వీళ్ళంతా. ఒక స్మగ్లర్స్ చేతిలో పడి స్మగ్లింగ్ చేయడం, వాళ్ళు ఇచ్చే డబ్బులతో బతకడం, ఇది వాళ్ళ కాన్సెప్ట్. అయితే ఈ కథని 70 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు. 1920 నుంచి 1990 తీసుకొచ్చాడు. 70 సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో ఒక మారుమూల పల్లెలో ఒక కానిస్టేబుల్, ఒక తాగుబోతు తండ్రికి 2 పిల్లలు. ఆ పిల్లల్లో ఒకడు చిన్నప్పుడే తండ్రిని చంపి పారిపోతాడు. వాడు పోయి ఈ శ్రీలంక దీవిలో ఇరుక్కుంటాడు. అక్కడ నుంచి కథ మొదలవుద్ది. ఈ పారిపోయిన అన్న గురించి తమ్ముడు చిన్నప్పటి నుంచి కలవరిస్తుంటాడు. మొత్తానికి ఈ హీరో యాటిట్యూడ్, ఇతని మెంటాలిటీ, ఇతని గట్స్, ఇతని ధైర్యం చూసి ఒక సంస్థ ఇతన్ని శ్రీలంక పంపించుద్ది. ఎందుకంటే అక్కడి నుంచి వీళ్ళని తీసుకురావడం కోసం. అసలు వీళ్ళు ఎందుకు అక్కడికి పంపించారు ఏంటి అనేది ఫస్ట్ హాఫ్లో విజయ్ దేవరకొండ ఇంట్రడక్షన్ కానీ, ఆ ఫైట్స్ కానీ అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక గోల్డ్ స్మగ్లింగ్ ఉంటుంది, ఆ సీన్లో కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూడడానికి మంచి విజువల్ వండర్ అని చెప్పుకోవాలి. తర్వాత గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. విజయ్ దేవరకొండ తన యాటిట్యూడ్ ఎంత పెట్టాలో అంత పెట్టాడు. అతను లెవెల్ బెస్ట్ పెట్టాడు. నాకు తెలిసినంత వరకు విజయ్ దేవరకొండ తన వరకు తను చాలా బాగా న్యాయం చేశాడు. సినిమా కూడా ఓవరాల్గా ఓకే. ఫస్ట్ హాఫ్లో ఒక 4-5 సీన్లు వస్తాయి. ఆ సీన్లో అసలు మ్యూజిక్ మన అనిరుద్ రవిచంద్రన్ అయితే సినిమాకు ప్రాణం పోశాడు. పాటలు పెద్దగా ఏం లేవు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఆ సీన్ను పండించడం కోసం మ్యూజిక్ డైరెక్టర్ చాలా అంటే చాలా ఇది చేశాడు. అది బాగా ఎంజాయ్ చేస్తాం. అక్కడి నుంచి విజయ్ దేవరకొండ రావడం, ఇంకో క్యారెక్టర్, అతను అన్న క్యారెక్టర్ సత్యదేవ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ సత్యదేవుని పట్టుకురావడం కోసం విజయ్ దేవరకొండ శ్రీలంక వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ దీవిలో ఇతను చేసే కార్యాలు అక్కడ ఉన్న జనాలకు చాలా మేలు చేస్తాయి. అలాగా పోతున్న సమయంలో ఇంటర్వెల్ దాకా ఇలా తీసుకొచ్చాడు. ఏ సీన్ చూసినా, ఫైట్ చూసినా, రికార్డింగ్ చూసినా, ఫోటోగ్రఫీ చూసినా చాలా బాగుంది. అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి 2 ఫోటోగ్రాఫర్లు, గిరీష్ గంగాధరన్ అండ్ టి జాన్, 2 కెమెరామెన్లు పనిచేశారు. తర్వాత మన అనిరుద్ రవిచంద్రన్ చాలా బాగా రికార్డింగ్ ఇచ్చాడు ఈ సినిమాకి. అతను ఒక విధంగా ప్రాణం పోసాడనే చెప్పాలి. అప్పటి వరకు మనం ఇంటర్వెల్ దాకా సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ దాకా సినిమా మీరు సినిమా చాలా అద్భుతం రా, కనీసం 6-7 సంవత్సరాల నుంచి విజయ్ దేవరకొండ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు, 100% ఈ సినిమా హిట్ రా బాబు అని చెప్పేసి జనాలు కూడా, థియేటర్లో కూర్చున్న జనాలు ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మనం ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో, అసలు ఏం చెప్పదలుచుకున్నాడో, ఏమి చూపిద్దాం అనుకున్నాడో అక్కడ కొంచెం రాంగ్ స్టెప్ వేసాడు అనిపించింది నాకు. ఎందుకంటే అతను ఏమేంటి అక్కడున్న వాళ్ళ అన్నని తీసుకొని రావడం, అక్కడున్న జనాలను కాపాడటం, కానీ ఆ ఏమే మిస్ అయ్యాడు. ఆ సెకండ్ హాఫ్లో ఒక అద్భుతమైన సీన్ ఉంటుంది. విలన్ ఇక ఎక్కడ పోయినా కానీ ఇట్లాంటి కథల్లో విలన్ ఉంటాడు. ఆ విలన్కి ఒక కొడుకో, తమ్ముడో, బామ్మరుదేవుడు ఉంటాడు. ఈ సినిమాలో విలన్ కొడుకు ఉంటాడు. వాడు విలన్ చెప్పినట్టు వినడు. ఆ కొడుకే తండ్రిని లేపేస్తాడు. దాంతో వాడు హీరో అయిపోతాడు. ఆ తండ్రిని చంపించిన ఈ విలనే హీరో అయిపోతాడు. ఒక్కసారిగా విలని ఆ లెవెల్లో తీసుకెళ్ళి మళ్ళీ ఒకేసారి విలన్ని డౌన్ చేశాడు. హీరోని ఒక చిన్న విషయంలో పక్కకు పెడతాడు. ఆ తర్వాత వీళ్ళందరినీ గందరగోళం సగం మందిని చంపేస్తాడు, సగం మందిని మజికిచ్చేస్తాడు. హీరోయిన్ ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ చేసింది, కానీ భాగ్యశ్రీ కొత్త అమ్మాయి చేసినంత వరకు ఆమె పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. కానీ హీరోయిన్కి అంత ప్రాముఖ్యత అయితే ఏం లేదు సినిమాలో. ఉన్నంత వరకు ఆమె బాగా చేసింది. ఆ హీరోని ఎక్కడికైతే పోకుండా ఆమె ఒక నైట్ ఆపుద్దో, ఆ తర్వాత మళ్ళీ హీరో ఎంటర్ అవుతాడు.
హీరో ఎంటర్ అయిన తర్వాత అసలు అతను ఏమైతే పోతాడో ఆ ఏం మర్చిపోయి డైరెక్టర్ అసలు ఏం చెప్పాలనుకున్నాడో అది చిన్న కన్ఫ్యూజ్ అయ్యాడు అన్నట్టు నాకు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కానీ సినిమా ఫస్ట్ హాఫ్ ఉన్నట్టుగా ఉంటే అస్సలు విజయ్ దేవరకొండకి సూపర్ డూపర్ మరొక అర్జున్ రెడ్డి అయిపోయేది. కానీ ఈ సినిమా ఓవరాల్గా సినిమా ఒకసారి చూడొచ్చు. సెకండ్ హాఫ్ కానీ ఆ విధంగా కాకుండా క్లారిటీ లేకుండా పోయింది. ఏ క్యారెక్టర్లు ఎవరు, ఇతన్ని పంపించిన వాళ్ళు ఎవరు, ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఇతను ఏం చేస్తున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, అది మర్చిపోయాడు. అది మర్చిపోయి మళ్ళీ ఇంకేటో తీసుకెళ్ళాడు. ఇంకొక పార్ట్ తీయడం కోసం దీన్ని ఇంకా మిగిల్చి పెట్టినట్టుగా చేశాడు. ఇతను ముందు అక్కడ అసలు మనకి ఈ దీవి వద్దు, ఈ జనాలొద్దు, ఇదొద్దు, ఇక్కడ నుంచి మొత్తం ఇండియా వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నాడు. ఆ దీవికి అతనే రాజు కూర్చుంటాడు. దానికి తోడు అక్కడ ఒక పెద్ద షిప్ పెట్టాడు. ఆ షిప్ మీద ఇండియా అని రాసి ఉంటాడు. ఎప్పటికైనా వాళ్ళు ఏమేంటి ఇక్కడ నుంచి ఇండియా శ్రీలంక దీవి నుంచి బయటపడిపోయి ఇండియాకి వెళ్ళిపోవాలని ఆ కాన్సెప్ట్ మర్చిపోయాడు. ఎడిపోయాడో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ జనాలంతా ఇతన్ని మా మా నాయకుడు వచ్చాడు, మా దేవుడు వచ్చాడు, మా ఇది వచ్చాడు అని పుకారులు చేస్తారు. కానీ దానికి ఎక్కడ ఇంటి ఇవ్వలేదు. ఇతను వాళ్ళకి నాయకుడు ఎట్లా అయ్యాడు? ఎక్కడో 1920లో జరిగే శ్రీకాకుళంలో జరిగిన విషయాన్ని తీసుకొచ్చి శ్రీలంక దీవిలో పెట్టి మళ్ళా నుంచి తెలంగాణలో ఏదో ఒక పల్లెలో పుట్టిన ఇంకొకరిని తీసుకొచ్చి వీళ్ళకి కలిపేసి వీళ్ళకి ఏం చెప్పాలనుకున్నాడో కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. అయితే సెకండ్ హాఫ్లో అంతకంటే ఎక్కువ చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు కన్ఫ్యూజ్ మెయింటైన్ చేశాడేమో డైరెక్టర్ అని నేను అనుకుంటున్నా. మొత్తానికి ఓవరాల్గా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టరు అనిరుద్ధ్ రవిచంద్రన్, కెమెరామెన్స్ ఇద్దరు, ఎడిటింగ్ అసలు అందరికంటే ఫైట్ మాస్టర్ సతీష్ ఎరగదీసేశాడు. ఫైట్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక మన విజయ్ దేవరకొండ అయితే తన ఫుల్ ఎఫెక్ట్ పెట్టాడు. ఎంతవరకు అయితే తను చేయగలనో అంతవరకు చేశాడు. విజయ్ దేవరకొండదే తప్పేం లేదు. సెకండ్ హాఫ్లో కానీ సినిమా చాలా బాగా ఉండుంటే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పుడు కూడా సినిమా పోద్దని నేను అంటలా, సినిమా ఉంటుంది. ఎంతవరకు ఇప్పుడు పైగా సినిమాలు కూడా ఏం లేవు. ఇప్పుడున్నది ఇదే ఒక సినిమా, అది వాళ్ళ అదృష్టం. సినిమా మాత్రం ఓవరాల్గా బాగానే నడుచుద్ది. ఎంతవరకు నడుచుద్ది, ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించగలరు, ఏమేమి ఏం చూసి ఏం ఆనందించగలరు అనేది చిన్న డౌటే. సినిమా మాత్రం ఓకే, చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్లో కానీ అయితే ఇక్కడ ఇంకొక డైరెక్టర్ ఇంకో మంచి పని చేశాడు. సినిమా పెద్ద ల్యాగ్ చేయకుండా మొత్తం ఫస్ట్ హాఫ్ 1 గంటన్నర ఉంటుంది, సెకండ్ హాఫ్ కరెక్ట్ గంట ఉంటుంది. 2.5 గంటల్లో ల్యాగ్ లేకుండా సినిమా తీసేశాడు. అదొకటి ఒప్పుకోవాలి. ఆ సెకండ్ హాఫ్లో కానీ ఇచ్చే క్లారిటీ కానీ ఇంకా కరెక్ట్గా ఉండుంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది అని నా పర్సనల్ ఫీలింగ్. ఆ తర్వాత ఈ సినిమాకి 24 క్రాఫ్ట్ వాళ్ళు అందరూ బాగా పనిచేశారు. ఇక సితారా ఎంటర్టైన్మెంట్, నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్. ఇది మనకు తెలిసిందే. నాగవంశీ గారు మొన్నే చెప్పారు, మీరు సినిమా గురించి ఏమైనా చెప్పుకోండి, నెగిటివ్ చెప్పుకోండి, పాజిటివ్ చెప్పుకోండి, మీరు రివ్యూ ఎలాగానే ఇచ్చుకోండి, నా సినిమా నాకు తెలుసు, అద్భుతంగా ఆడుద్దని ఆయన బ్రహ్మాండంగా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ధైర్యానికి వాట్సాప్, అందులో సందేహం లేదు. ఏది ఏమైనా మన డైరెక్టర్ గారు గౌతమ్ తిన్నూరి గారు 2017లో నువ్వు కావాలి అని ఒక సినిమా చేశాడు. 2019లో జెర్సీ అనే ఒక సినిమా చేశాడు. ఒక ఫెయిల్యూర్ క్రికెటర్ లైఫ్ ఎలా బాగా చూపించాడో మనకు తెలుసు. పైగా ఆ సినిమాకి అవార్డు కూడా వచ్చింది. అదే సినిమాని హిందీలో కూడా డైరెక్ట్ చేశాడు షాహిద్ కపూర్ తోటి. ఆ తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండ తోటి 2025లో కింగ్డమ్ అనే సినిమా చేశాడు. డైరెక్షన్ సినిమా అనొచ్చింది. 100% డైరెక్టర్ ఫుల్ ఎఫెక్ట్ పెట్టాడు, అందులో సందేహమే లేదు. సూపర్ ఉన్నాయి షార్ట్స్ కానీ, పిక్చరైజేషన్ కానీ అసలు చాలా బాగా తీశాడు. డైరెక్టర్ పరంగా ఏమీ తప్పులేదు. కాకపోతే ఆ సెకండ్ హాఫ్లో నేను అనుకోవడం ఏంటంటే, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, సెకండ్ హాఫ్లో కానీ ఇంకా కొంచెం క్లారిటీ ఇచ్చుంటే సినిమా అసలు ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పుడు కూడా సినిమా ఏం పోదు, సినిమా చూస్తారు 100%. 1 టైం వాచింగ్, సినిమా ఒకసారి చూడొచ్చు. సినిమా ఏమీ తలనొప్పి కాదు, బోరు కాదు. సినిమా ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, మీకు సరే మనం తర్వాత అతను సెకండ్ హాఫ్లో క్లారిటీ ఇచ్చాడా ఇవ్వలేదా అని మనం పక్కన పెడితే, సినిమా చూస్తున్నప్పుడు మీరైతే బోర్ ఫీల్ అవ్వరు. ఇది 100% గ్యారంటీ నేను రాసిస్తున్నా. సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బాగుంటే బాగుండేది, ఇంకో విధంగా చెప్తే బాగుండేది, క్లారిటీ ఇస్తే బాగుండేది అని ఒక చిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకోసమే ఈ సినిమా కొంచెం అబోవ్ యావరేజ్ సినిమా అని నేను అనుకుంటున్నాను. మా ప్రేక్షకులు మరి ఏం తీర్పిస్తారో ప్రేక్షక దేవుళ్ళు నాకు తెలియదు. మరి 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మన విజయ్ దేవరకొండ అన్నకి ఏమైద్దో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, ఆయనకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అందరికీ బాగా ఆడాలని ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాకి మా ఏకే సినిమా రివ్యూ ఇచ్చేది 3/5. ఈ సినిమాకి ఇంతే. తర్వాత ఈ రివ్యూ కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా నా మీద. తర్వాత షేర్ చేయండి,
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవద్దు, ఆల్ నొక్కండి. థ్యాంక్ యూ. నమస్కారం.